నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో లంచ్ కానీ లేదంటే పిల్లల లంచ్ బాక్స్ లో కానీ ఈజీగా అయిపోయే సాంబార్ రైస్ రెసిపీని చూపిస్తాను. దీన్ని కర్ణాటక స్పెషల్ బిసిబిళ్ళబాత్ అంటారు. వేడివేడిగా అప్పడాలతో గాని లేదంటే బూందీతో గాని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హడావిడి లేకుండా కుక్కర్లో చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది. ఆలస్యం చేయకుండా ఈ కర్ణాటక స్పెషల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇలా చిక్కగా పులుసు తీసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు కుక్కర్లోకి అరగంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పు కూడా వేసుకోవాలి. బియ్యం కందిపప్పు రెండు కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం కూరగాయలను వేసుకుందాము. మీకు ఇష్టమైన కూరగాయలన్నీ ఇందులో వేసుకోండి. ఒక అరకప్పు పచ్చి బఠానీలు, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, అలాగే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం, 2 మీడియం సైజు టమాటాలు, ఒక 5-6 బీన్స్ ముక్కలు, మీడియం సైజున్న వంకాయ ముక్కలు 2, అలాగే ఒక మీడియం సైజున్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చిక్కగా పులుసు తీసి పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్ తో అయితే బియ్యం కందిపప్పు కొలుచుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక 6 గ్లాసుల నీళ్ళని ఇందులోకి పోసుకోవాలి. 6 గ్లాసులు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. మీరు తీసుకునే కందిపప్పు కనుక కొంచెం ఆలస్యంగా ఉడుకుతుంది అనుకుంటే ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా నీళ్ళని పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 5 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి. చూడండి, ఒక 5 విజిల్స్ కి కూరగాయ ముక్కలు, పప్పు అన్ని కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ ని గరిటెతోటి కొంచెం నలుపుకోవాలి. ఇలా నలిపేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు గాని కారం గాని తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఈ సాంబార్ రైస్ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. మీకు గనక గట్టిగా ఉందనిపిస్తే ఇంకో గ్లాస్ నీళ్ళని పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ సాంబార్ రైస్ కి తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి గాని నూనె గాని వేసుకొని నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు గాని లేదంటే పల్లీలు గాని వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోండి. జీడిపప్పులు ఇలా దూరగా వేగిపోగానే ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిపోగానే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఈ తాలింపులో కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకొని కలిపేసుకొని ఈ తాలింపు అంతా కూడా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సాంబార్ రైస్ లోకి వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా ఈ సాంబార్ రైస్ కి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా చివర్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో సింపుల్ గా చేసుకునే సాంబార్ రైస్ రెసిపీ. ఇలా తయారు చేసుకున్న ఈ సాంబార్ రైస్ లోకి బూందీ గాని లేదంటే అప్పడాలు గాని మీకు ఇష్టమైన నంజుళ్లతో తినొచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకుని సాంబార్ రైస్ రెసిపీని. ఈ ఈజీ ఇంకా టేస్టీ బిసిబిళ్ళబాత్ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది చల్లారిన తర్వాత మీకు గట్టిగా ఉందనిపిస్తే 1 గ్లాస్ నీళ్ళు పోసేసి స్టవ్ మీద ఒక 2 నిమిషాలు పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.